హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఏమైపోయానా అని అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నానండి, వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే కంటెంట్ ఏం ఉండట్లేదు. ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఇంకా చాలా వేడిగా ఉంటుందన్నమాట. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు వీడియోస్ షూట్ చేయడానికి. వీడియోస్ తీయాలంటే రెడీ అవ్వాలంటే ఈ స్వెట్ వచ్చేసి చాలా ఇబ్బందిగా, చిరాగ్గా అనిపిస్తుందనమాట. అండ్ పిల్లలకి కూడా మొన్నంతా హాలిడేస్ ఇచ్చారు. లైక్ ఏంటవి మనకి అంబేద్కర్ జయంతి ఇలా హాలిడేస్ వచ్చాయి కదా వరుసగా. సో వాళ్ళు కూడా లేరు, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా ఈరోజు మళ్ళీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అనమాట. ఏప్రిల్ 15th వ్లాగ్ నేనైతే షూట్ చేశాను. సో ఏప్రిల్ 15th వీళ్ళు ఇంక ఇక్కడ రెడీ అవుతున్నారు అనమాట. హాఫ్ డేసే అనుకోండి స్కూల్ ఎలాగో. అండ్ ఏప్రిల్ 15th మాకు ఇక్కడ వైజాగ్లోని పోలమ్మ తల్లి పండుగ చాలా బాగా చేస్తారు. చాలా ఊర్ల పండుగ అనమాట ఇది. సో మీ అందరికీ తెలుసా? వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇంతకీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇవి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ బాక్స్ అనమాట. యాపిల్ అండ్ బాదామ్స్ పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తింటున్నారో చూపిస్తాను నేను. సో మేము కూడా పండుగ అయితే చాలా బాగా చేసుకున్నాము. లైక్ మా ఆడబడుచు వాళ్ళు పిలిచారనమాట పండగకి. వాళ్ళు చేస్తారు చాలా గ్రాండ్గా. నేను మీకు బిఫోర్ 2 years చూస్తే మీరు మొత్తం అంతా చూడొచ్చు, తెలుసు ఉంటుంది కదా. సో బట్ ఈ ఇయర్ ఏంటంటే బర్త్డే ఒకటి అండ్ పండగ ఒకటి అనమాట. ఎవరిది బర్త్డే అదంతా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఏమేమి స్పెషల్స్ చేసాము అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంక ఇగోండి, ఇక్కడ మా రూబీగాడు వచ్చేసి వాడు ఫేవరెట్ బొమ్మ తెచ్చుకొని ఆడుకుంటున్నాడు అనమాట. అండ్ ఇంక ఇక్కడ వర్ష, రితిక వాళ్ళిద్దరికీ కూడా రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుంది కదా, ఏంటంటే బ్రౌన్ బెడ్ పీనట్ బటర్ ఇచ్చారనమాట. దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా మా వర్షకి పీనట్ బటర్ విత్ బ్రౌన్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి మమ్మీ నేను ఇది తింటానంటే సరే అయితే నువ్వు అది తిను అని చెప్పేసి అన్నాను. పక్కన ఫ్రూట్స్ కూడా వాటర్ మిలాన్ అండ్ పైనాపిల్ పెట్టారనమాట. మా రితికాకి బ్రౌన్ బ్రెడ్లు అలాంటివంటే ఇష్టం ఉండదు, దానికి వాటర్ మెలన్ ఇష్టం, అది తిన్నది. అండ్ దానికి ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇంకా శ్రీధర్ వీళ్ళిద్దరిని పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు స్కూల్కి. వీళ్ళకి స్కూల్ కూడా 7:50 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ 12:30 కల్లా ఇంటికి వచ్చేస్తారనమాట. ఇంకా హాఫ్ డేస్ అంటే ఇలాగే కదా ఉంటుంది. సో ఇంకా ఫుల్ బిజీ. అండ్ అక్కడ చూసారు కదా, ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కదా, మా రితికాకి ఏంటంటే స్కూల్కి వెళ్ళాలంటే ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు, సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి బాధపడిపోతుంది. కానీ తప్పదు, అటెండెన్స్ అయితే ఏం వెయ్యట్లేదు. బట్ ఇంకా వాళ్ళు ఏంటంటే స్కూల్ ఫీజులు మరి ఈ మంత్ కూడా పే చేయాలి కదా, ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇంకా బుక్స్ అవన్నీ కూడా కవర్స్ వేసేసాము. రఫ్ నోట్స్లో ఏవో చెప్తున్నారు, ఇంకా నోట్స్లో కూడా ఇంకేం చెప్పట్లేదు. బట్ ఇంకా మరి కొంతమంది పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, స్టేట్ సిలబస్ వాళ్ళందరికీ కూడా. మేబీ ఈ మంత్ ఎండ్ నుంచి ఇస్తారనుకుంటా. అండ్ ఇంక ఇక్కడైతే ఇదిగోండి వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారనమాట. బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. బయట చాలా ఎండగుందండి, ఒక్కసారిగా క్లైమేట్ అంతా మారిపోయింది అనమాట ఈవినింగ్ అయితే. అండ్ దింపేసి వచ్చేసారు కదా, ఇంక మేమిద్దరం కూడా మా మార్నింగ్ డ్రింక్ అయితే తాగుతాం. నేను శ్రీధర్ ఏబీసీ జ్యూస్ ఒక ట్రేలో పెట్టేశాను, అది ఐస్ క్యూబ్స్ ట్రేలో. ఇంకొకటి ఆమ్లా షార్ట్స్, ఇంకొక ఐస్ ట్రే, 2 ఐస్ ట్రేస్ ఉంటాయన్నమాట. రోజుకి ఒక్కొక్కటి ఆల్టర్నేటివ్ అట్లా తాగుతూ ఉంటాము. అండ్ ఇంక శ్రీధర్ కోసం బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, రితికాకి శ్రీధర్కి ఇడ్లీ పెట్టేశాను అనమాట. వర్ష ఎలాగో పీనట్ బటర్ తినేసింది. అండ్ నేను కూడా పీనట్ బటర్ ఎక్కువ పీసెస్ పంపించారు కదా, మహా అయితే ఒక్కొక్క ఇది తింటేనే కడుపు ఫిల్ అయిపోతుంది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పీనట్ బటర్ ఎంతమందికి ఇష్టం లేదో కూడా చెప్పండి. కొంతమంది పీనట్ బటర్ అస్సలు తినరు. బట్ పీనట్ బటర్ వన్స్ ఒకసారి తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఇది ఎక్కువగా కూడా తినకూడదు. పీనట్ బటర్ హెల్త్కి మంచిది కాదు, లిమిటెడ్గా తినాలి అంతే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే మ్యాంగోస్ అనమాట ఇవి. సో బాక్స్ ఫుల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాంగోస్. ఇవి నాకు నక్షత్ర పంపించింది, తెలుసు కదా మీ అందరికీ నక్షత్ర. సో తను పంపించింది అనమాట. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇవి. తను ఫామ్కి వెళ్ళి అక్కడే తీసుకున్నారనమాట. తీసుకుని అప్పుడు నాకు కూడా కాల్ చేసింది, అక్క ఇలా మ్యాంగోస్ ఉన్నాయి, ఆర్గానిక్వి కావాలా అని అడిగిందనమాట. సో అయితే అప్పుడు బంగినపల్లి మామిడిపల్లి తీసుకొచ్చింది. నేను అవి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకసారి మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇవి ముగ్గలేదన్నమాట. మనకి ఎలా అంటే ఇప్పుడు ఒక 4 days అలా గడ్డిలోనే ముగ్గిస్తే మంచిగా ముగ్గుతాయి. కానీ ఇవి షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా కూడా తినచ్చంట. అంటే ఆర్గానిక్ కదండి, నార్మల్ కెమికల్స్ వాటితో కాదు కదా. అండ్ ఇక్కడ మా రూబీగడ్ చూసారా, వాడు ఫేవరెట్ కదా మ్యాంగో, అందుకే వచ్చి అక్కడి నుంచి కదలట్లేదు అనమాట. సో ఇప్పుడు ఇవి ముగ్గిన తర్వాత అప్పుడు మమ్మీ వాళ్ళకి అండ్ కొన్నేమో మా ఆడబడుచు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. సో కొన్ని మమ్మీ వాళ్ళ ఇంటికి, మళ్ళీ ఫ్రైడే వెళ్తాం కదా, గుడ్ ఫ్రైడే కదా ఆ రోజు.
చేసుకోవచ్చు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంక ఇట్లాగా అన్నీ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇది మాకు మధ్యాహ్నం లంచ్ అనమాట నాది. బ్రౌన్ రైస్ ఇది అండ్ దాంతోపాటు సలాడ్ అనమాట. ఎగ్ మొత్తం అన్ని సలాడ్స్ వస్తున్నాయి. ఇంకా తింటున్నారా అని మీరు అడుకోవచ్చు. సో ఎస్, నేను డైట్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. అండ్ పిల్లలకి శ్రీధర్కి ఏమో రొయ్యలు వండేసాను. మమ్మీ రొయ్యలు పంపించారు కదా, సో ఆ రొయ్యలు మమ్మీ మ్యాక్సిమం ఎవ్రీ వీక్ 2 టైమ్స్ అట్లాగా మాకు రొయ్యలు ఇస్తారనమాట. నేను అవన్నీ కూడా మంచిగా రొయ్యలు కూర వండేసాను. చక్కగా పిల్లలు శ్రీధర్ మంచిగా తిన్నారు. నేను ఓన్లీ కర్రీ మాత్రమే తిన్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను రైస్ ఇక్కడ తినేసాను కాబట్టి. సో ఇక్కడ నేను 12-12:30 కల్లా నా లంచ్ అయితే అయిపోతుంది. పిల్లలు వచ్చేసరికి 12:40 అలా అవుతుంది. ఇంక వీళ్ళు ముగ్గురు 1 o'clock అట్లా తింటారనమాట లంచ్ అయితే మాత్రం. సో ఇలా ఉంటుంది డైలీ కూడాని. సో ఏదైనా మంచిగా కొంచెం కంటెంట్ ఉన్నప్పుడు చేద్దామని అనుకుంటున్నాను వ్లాగ్స్ అయితే మాత్రం. సో మీరు కూడా నాకు కొంచెం సజెస్ట్ చేయండి. హలో, సో మేమైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏసీ వేసేసుకుని మంచిగా ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాం. వీలైతే ఇంకా ట్యాబ్ కాదు మ్యాక్బుక్లోని అలా యూట్యూబ్ అవన్నీ కూడా చూస్తున్నారనమాట. ఒక 1/2 hour చూసి మంచిగా పడుకుని లేచి ఈవినింగ్ అప్పుడు రెడీ అవుతాం అనమాట. సో శ్రీధర్ కూడా ఏంటంటే ఇంకా తను ఏదో పని ఉందని బయటికి వెళ్ళారు. ఆ తర్వాత తను ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తారనమాట. సో ఓకే గైస్, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బాయ్ బాయ్. సో ఇక్కడైతే ఇంకా మేము ఫస్ట్ అయితే కేక్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి రవ్వ కేక్ అంటే తెలుసా, సుజీ రవ్వతో చేస్తారు కదా, అదే మనం హల్వా అవి చేసుకుంటాం, ఉప్మా అదనమాట. సో మేము ఇక్కడ ట్రైల్ వేస్తున్నాం, యూట్యూబ్లో చూసే మేము చేస్తున్నాం అనమాట. బట్ ఎలా వచ్చింది అనేది లాస్ట్లో చూడండి, మీకే తెలుస్తుంది. ఫస్ట్ జస్ట్ ఒక కప్పు, అంటే లైక్ మనం ఎంతైతే కప్పు తీసుకుంటున్నామో అదే మెజర్మెంట్లో ఆ కప్పుతోని ఒక 1/2 కప్పు మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో ఏదైతే మెజర్మెంట్ చేసి చూపించామో, గ్లాస్ అవ్వనివ్వండి, కప్ అవ్వనివ్వండి. సో ఒక 1 కప్ ఏమో పెరుగు, ఒక 1 కప్ ఏమో పాలు అండ్ 1 కప్ ఆఫ్ ఆయిల్. సో ఇవి వేసేసి మంచిగా దాన్ని ఫస్ట్ అంతా పెరుగు పాలు అన్నీ కలిపేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అదే కప్పు ఏదైతే మెజర్మెంటో అదే కప్పుతో మేమేమో సుజి తీసుకున్నాం అనమాట. చాలామంది అడిగారు, అదేనండి రవ్వ అంటారు కదా, అదనమాట. మన ఉప్మా హల్వాలు స్వీట్లు అవి చేస్తాం కదా, ఆ రవ్వ అనమాట. అదొక కప్పు వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ షుగర్ వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా 3/4 కప్ వేసామన్నమాట మేము. షుగర్ అయితే మీరు ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే దాన్ని బట్టి వేసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి 3/4 కప్పు మేము షుగర్ వేసుకున్నాము. షుగర్ కూడా ఏం చేసామంటే పౌడర్ చేసేసి వేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ అదే కప్పుతో మైదా తీసుకున్నాము. సో మైదా ఏంటంటే కొంచెం ఏవి అందులో మనకి ఇదేం లేకుండా ఒకసారి జల్లెడికి పెట్టేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 ప్యాకెట్స్ ఆఫ్ ఏమంటారు దాన్ని, ఆ పౌడర్ పాల పౌడర్, మిల్క్ పౌడర్ తీసుకున్నాము. అమూల్ మిల్క్ పౌడరు ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో వేయాల్సినవి, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కేక్ ఇది? మేమైతే ట్రై చేసాము, దాని రిజల్ట్ చూడండి. నెక్స్ట్ బేకింగ్ పౌడరు, నెక్స్ట్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పించ్ తెలుసు కదా మీకు, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ అట్లాగా ఇవి మనం యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఇంకా టూటీ ఫ్రూటీ అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు, బట్ మా దగ్గర టూటీ ఫ్రూటీ లేదు, అయిపోయిందని చెప్పేసి మేము డ్రై ఫ్రూట్స్ యూస్ చేసామన్నమాట. అంటే లైక్ బాదాం, జీడిపప్పు, కిస్మిస్ ఇవి వేసామన్నమాట కట్ చేసి. సో ఇదిగోండి ఇప్పుడు ఇలా మంచిగా ఇవన్నీ జల్లెడ పట్టేసుకోవాలి. లోపల ఏమైనా చిన్న చిన్న డస్ట్ అవి ఉంటాయి కదా ఈ మైదా పిండి వాటిలోనని చెప్పి, అందుకే మంచిగా ఇట్లాగా మనం చేసేసుకోవాలి. ఇందుకు ఎవరి ఛానల్ చూస్ చేశారు అని మీరు అనుకోవచ్చు యూట్యూబ్లోని. మేము మ్యాక్సిమం వంటలు చేస్తే అమ్మ చేతి వంట కానీ, లేకపోతే మన ఎవరు తేజ గారు ఉన్నారు కదా, హలో ఫుడీస్ విస్మైల్, సో అది కానీ వాళ్ళిద్దరు ఛానల్స్ చూసి చేస్తూ ఉంటామన్నమాట. సో ఇక్కడైతే ఇదిగోండి మంచిగా మిక్స్ చేసేసాము ఇవంతాని. ఇప్పుడు దీంట్లో బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు వేసేసి మనం ఏదైతే బౌల్ ఇప్పుడు పెడతామో కుక్కర్లోని
ఆర్ మీరు ఓవెన్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇది మేము కుక్కర్లో చేస్తున్నాం అనమాట. దానికి కొంచెం డస్టింగ్ చేసేసాము, అంటుకోకుండా ఉండడానికి కొంచెం మైదా వేసేసాము. ఆ తర్వాత ఈ మిక్స్చర్ అంతా కూడా కేక్ మిక్స్చర్ అంతా వేసేసి పైన మళ్ళీ ఒకసారి ఈ బాదామ్స్, జీడిపప్పు అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇందులో మీరు వెనీలా ఎసెన్స్ కానీ, అంటే ఏ ఫ్లేవర్ కేక్ కావాలంటే ఆ ఎసెన్స్ వేసుకోవచ్చు. మేమైతే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసామన్నమాట. సో స్ట్రాబెర్రీ కానీ, పైనాపిల్ కానీ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే అది. అండ్ ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ని ఏమంటారు హీట్ చేయాలి కదా, ఇసుక వేసామన్నమాట. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ మిక్స్చర్ బౌల్ని, కేక్ మిక్స్చర్ బౌల్ని అందులో కుక్కర్లో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టి మనం ఎంతసేపు అంటే కరెక్ట్గా 40 మినిట్స్ టైం చెప్పారనమాట. 40 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అండ్ మధ్య మధ్యలో ఏంటంటే ఒకసారి పుల్లతో అలాగా లోపలికి గుచ్చి అంటుకుంటే ఇంకా కుక్ అవ్వాలన్నట్టు, అంటుకోకుండా వస్తే మాత్రం రెడీ అయిపోయినట్టేనమాట. సో ఫైనలీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 40 మినిట్స్ ఎలా వచ్చింది అన్నది చెప్తాను. టేస్ట్ పరంగా అయితే చాలా చాలా బాగుంది, మంచి ఫ్లఫీగా ఉంది. బట్ కిందన పాట ఏదైతే ఉందో అదంతా మాడిపోయింది అనమాట. సో కేక్ అయితే ఫ్లాప్ అయింది. అంటే టేస్ట్ అయితే బాగుంది కానీ అడుగంతా కూడా అంటుకు ఇదైపోయింది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు మేము వంటలు రెడీ చేస్తున్నాం అనమాట. ఇదంతా కూడా మేము 4:00కి స్టార్ట్ చేసాము కేక్ అదంతాని. అండ్ ఇంక ఇక్కడైతే సో మేము రెడీ చేస్తున్నాం అనమాట. సో కోడిని మొక్కుకుంటారు కదా, సో ఆ కోడి అంతా కూడా కట్ చేసేసి పెట్టేశారు. అది నాటుకోడి అనమాట. సో ఏమేమి స్పెషల్స్ అంటే నాటుకోడి, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, నెక్స్ట్ గారెలు అండ్ డెజర్ట్ అనమాట, అదే బ్రెడ్ పుడింగ్ అండ్ కేక్, ఇవన్నమాట ఈరోజు స్పెషల్స్. సో ఇంక ఇక్కడైతే నేనేం చేస్తున్నానంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను అవి ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా రితిక హడావిడి చూసారు కదా, మామూలుగా లేదనమాట. వంటగదిలోనే ఉంది మాతో పాటుని. వర్ష అయితే ఆడుకుంది కానీ రితికాకి ఈ వంటలు పిచ్చి అనమాట, అందుకని చెప్పేసి ఇక్కడే ఉంది. అండ్ ఇవైతే చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసి పెట్టేశారనమాట. సో ఇప్పుడైతే మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఒక పక్క ఏమో రైస్, బాస్మతి రైస్ బాయిల్ అవుతుందన్నమాట. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. అండ్ ఇంక ఇక్కడైతే ఇదిగోండి, ఇది రైస్ అనమాట. ఇక్కడ 70% కుక్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దీంట్లోనే మొత్తం అన్ని బిర్యానీ కావాల్సిన మసాలా ఐటమ్స్, తర్వాత పచ్చిమిర్చి, ఇలాచి, మొత్తం అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ వేసేసారు. అండ్ ఒక పక్క ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ కూడా రెడీ అయిపోతుంది అనమాట. కూర మనకి కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బాస్మతి రైస్ రెడీ అయింది కదా, సో అది లేయర్స్ వేసి, మీ అందరికీ తెలుసు కదా, సో లేయర్స్ వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, మళ్ళీ నెయ్యి వేసుకుని చికెన్ కర్రీ వేసి మళ్ళీ అలాగా మొత్తం మనం సేమ్ ప్రాసెస్ దమ్ పెట్టేసుకోవడమేనమాట. సో టేస్టీగా చాలా చాలా బాగా వచ్చింది. సో ఇదిగోండి ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుని పైన కొత్తిమీర, పుదీనా, ఎవ్రీథింగ్ అంతా యాడ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది కూడా. నిజంగా వంటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ క్లైమేట్ కూడా ఆ రోజు నిన్నే కదా, సో క్లైమేట్ కూడా ఎంతో కూల్ అయ్యి లైట్గా వర్షం పడింది. అమ్మవారి పండగలకి ఎప్పుడు వర్షం పడుతుంది, కంపల్సరీగా పడుతుంది అనమాట. సో ఇదిగోండి మంచిగా వచ్చింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు కింద నుంచి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాం. ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా నాటుకోడి కర్రీ కూడా రెడీ అయిపోయింది. అది చూపించలేదు నేను, టైం అసలు సరిపోలేదన్నమాట వీడియో షూట్ చేయడానికి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా గారెలు వేసేస్తున్నారు. సో గారెలు ముందే ప్రిపేర్ చేశారు. ఇంక ఇందులో ఉల్లిపాయలు కానీ ఏం వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అవి ఏం తినరని చెప్పేసి నార్మల్ ప్లెయిన్ గారెలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇంక ఇక్కడ ఫాస్ట్గా గారెలు వేసేసుకుంటున్నాము. మొత్తం అంతా కూడా 6:30, 7 కల్లా వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట మొత్తం. ఆ తర్వాత కేక్ కటింగ్ అది స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఇంక ఇక్కడ గారెలు అవుతున్నాయి. అండ్ మీరు పండగకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి తప్పకుండా. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసు, చిన్నవాళ్ళతేరులోని పోలమాంబ టెంపుల్ చాలా ఫేమస్ కదండి. అండ్ ఆల్సో పెద్ద గదిలి ఇటు సైడ్ మొత్తం అన్ని ఊర్ల పండగ కాబట్టి ఇది దగ్గర 17 ఊర్లో ఎంతో అనుకుంటాను. సో గుడికి వెళ్తారు, బంధువుల్ని, చుట్టాలని ఇంటికి పిలిచి భోజనాలు అవి పెడతారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. మొక్కుకుంటారు కోళ్ళని, మేకల్ని అవి మొక్కుకోవడం ఇదంతా జరుగుతుంది. అండ్ గుడి దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు. అసలు నేను బ్లాగ్ కూడా షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట, అంతా రష్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయితే పళ్ళు గోపురం మీదకి ఇసురుతారు. ఇలా చాలా బాగుంటుంది అనమాట. అది వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటుంది ఆ జాతర ఇదంతా. అస్సలు ఖాళీ లేదనమాట అసలు. అందుకని చెప్పేసి ఇంక మేము అవన్నీ ఏం షూట్ చేయలేదు. ఇంటికి వచ్చేసాక ఇవన్నీ చేసుకున్నవన్నీ
చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ గారెలు రెడీ అయిపోయాయి. ఇవన్నీ కూడా తీసేసి ఇంక నేను ఒక దాంట్లోకి వేసేసాను. అండ్ ఇది ఫైనల్గా డెజర్ట్. ఈ రెసిపీ నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, మళ్ళీ సెకండ్ టైమా థర్డ్ టైమో చేశారనమాట. ఇది ఫస్ట్ టైం బాగా సక్సెస్ అయింది కదా, అందుకని చెప్పేసి. సో అది బ్రెడ్ పుడింగ్. ఆ రెసిపీ కావాలంటే మీరు ముందు బిఫోర్ వ్లాగ్స్లో చూడండి, ఓకేనా. అండ్ ఇంక ఇక్కడైతే కేక్ తీసుకొచ్చేసారు. సో ఇది వచ్చేసి చాక్లెట్ కేక్, ఎస్, బ్లాక్ కరెంట్ చాక్లెట్ కేక్ అనమాట. సో ఈరోజు మా బాబాయ్ బర్త్డే, April 15th బర్త్డే అండ్ ఆల్సో పొలం తల్లి పండగ కాబట్టి రెండు ఒకేసారి రావడంతో ఇంకా ఫుల్ హడావిడి అనమాట. అండ్ మీరు అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగాని. అండ్ ఈ రోజుతో లైక్ 50 years అనమాట. నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేస్తారు 50th బర్త్డే సెలబ్రేషన్స్. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ ఇయర్ ఏంటంటే కొంచెం సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ దాని తగ్గట్టు అర్జున్ కూడా లేడు, వాడు వచ్చేసి పంజాబ్లో జాబ్ చేస్తున్నాడు కదా. సో 50th బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇదిగోండి అవినాష్ అనమాట. ఇంక ఇక్కడ మేమే ఉన్నాము, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు రాలేదు, ఎగ్జామ్స్ టైం ఒకటి. సో అందుకే ఓన్లీ మేము, మా ఫ్యామిలీ అండ్ మా ఆడబడుచాల ఫ్యామిలీ అండ్ కొంచెం మా క్లోజ్ ప్రసన్న, మీ అందరికి ఐడియా ఉంటుంది, చూపిస్తాను, వాళ్ళు అంతే. ఇంక మిగతా వాళ్ళు ఎవ్వరు రాలేదు. సో ఇక్కడైతే మేము ఇంకా ఫ్యామిలీ పిక్ అనమాట మాది. కేక్ పెడుతుంటే మా రితిక నాకు కేక్ వద్దు అని అంటుంది, చేతికి ఇచ్చేయమంటుంది అనమాట. సో ఇంకా అక్కడ అది. అండ్ ఇంక ఇక్కడ మా వర్ష ఫుల్గా ఆడేసుకున్నారు, మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే 4 ఆ టైంకి వెళ్ళాము, 9 వరకు ఉన్నామన్నమాట. అండ్ నా టాప్ వచ్చేసి ఇది నేను ఎక్కడ తీసుకున్నాను, సిఎంఆర్ సెంట్రల్లో తీసుకున్నాను అనమాట. నాకు మెయిన్ కలర్ నచ్చి తీసుకున్నాను, అది కూడా కాస్ట్ అక్కడ చూసారు కదా వద్దని అంటుందన్నమాట. అక్కడ కేక్ తింటది తప్ప ఇలా తినిపిస్తే తిందనమాట, అందుకని చెప్పేసి అక్కడ అలాగా ఇది. సో మొత్తానికైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే బాగాని. నిన్న మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా హడావిడంతా కూడా మే నెలలోని ప్రసన్న పెళ్ళి హడావిడి ఉంటుంది, అప్పుడు బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. సో మేమందరం ఎలా ఎంజాయ్ చేసామనేది. ప్రసన్న మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ వీధిలోని కాలనీలోని వినాయక చవితి, దసరా సంబరాలు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాడనమాట మంచిగా. సో ఇప్పుడు తనదేనమాట పెళ్ళి, ఇప్పుడు నెక్స్ట్ మంత్. సో తన పెళ్ళి వీడియోస్ కోసం వెయిట్ చేయండి, చాలా బాగా జరుగుతుంది మంచిగా. మేము సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్లు, తర్వాత మెహందీ, రిసెప్షను, పెళ్ళి కొడుకు, రాట, ఇట్లా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఈవెంట్స్ అక్కడ నేను అదే చెప్తున్నాను అనమాట. అక్క వద్దక్క, అప్పుడే చెప్పొద్దక్క అంటున్నాడు. సో అది. సో ఇంకా ఫైనలీ బ్యాచులర్ లైఫ్ నుంచి ఇప్పుడు అంకుల్ స్టేజ్కి వస్తున్నాడు అనమాట. అండ్ అక్కడ ప్రసన్న అలా అదే వసు ఉంటుంది కదా, వాళ్ళ పాప అనమాట తను. ఇంకా ఫుల్గా అందరూ మంచిగా ఫోటోలు ఆడేసుకున్నాము. అండ్ మా పిన్ని ఇంకా నైటీలో ఉందని చెప్పేసి ఇంకా వీడియో అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఈ వంటలు అవి చేయడంలో ఉన్నారు కదా, ఎందుకని చెప్పేసి ఇంక నైటీ వేసుకున్నారనమాట. అండ్ ఇంకా పక్కన పిల్లలు అనమాట వీళ్ళు, హర్షని వాళ్ళనమాట పిల్లలు. సో ఇంక ఇక్కడ వీళ్ళు మొత్తం ఇంకా నెక్స్ట్ ఇంకా హ్యాపీగా అందరం బయట మేడ మీదే కూర్చుని, చల్లగాలి వేస్తుంది కదా, కింద చాప వేసుకుని ఇంకా బయటే అందరం చక్కగా భోజనాలు చేసేసాం, డిన్నర్. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు చూసారా, ఎంతైనా పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లో తినకపోయినా ఇక్కడ మాత్రం చక్కగా తింటారనమాట. సో ఇంకలా ఒకరికొకరు తినిపించుకుంటూ చక్కగా ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకుని ఈరోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. మీరందరూ కూడా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్ అనేది అందరికీ వెళ్తుంది. వ్యూస్ మీరు చూస్తేనే కదా వ్యూస్ కూడా వస్తుంది, నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే కదా అప్పుడు నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇంకా ఏమేమి వీడియోస్ మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్ కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే డెఫినెట్లీ ట్రై చేస్తాను. రోజు రొటీన్ బ్లాగ్సే కాకుండా ఇంకేదైనా మంచివన్నీ ఈ సమ్మర్లో బయటికి వెళ్ళి ఇప్పుడు మనం చేయలేం కాబట్టి ఇంట్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ బాగుంటాయి అనేది మీరు నాకు కొంచెం సజెషన్ చేస్తే హ్యాపీగా నేను ఆ వీడియోస్ మీకోసం చేస్తాను. ఫ్యాషన్ టాక్స్ కానీ, రివ్యూస్ కానీ, అండ్ ఆల్సో మన మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి, ఓకేనా. సరే అయితే మరి రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.